ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. మిత్రులారా, ఈ ఛానల్ని ఎంబైఎస్ యాస్ట్రో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చక్కటి విశేషాలతోటి ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. అనేక షార్ట్స్ రూపంలో, అనేక కార్యక్రమాల రూపంలో, అనేక ప్రోగ్రామ్స్ రూపంలో, వారఫలాల రూపంలో. ఈరోజు వారఫలాలలో 3వ తారీఖు నుంచి 9వ తారీఖు జరిగేటువంటి ఈ వారం మొత్తానికి సంబంధించబడిన దాంట్లో 9వ రాశి అయిన ధనస్సు రాశికి సంబంధించబడిన వారఫలాలు. ధనస్సు రాశికి ఇప్పుడు గోచార రీత్యా కాలసర్పదోషం నడుస్తున్నది ఒకటి. బుధాదిత్య యోగం ఉంది, చాతుర్గ్రహ మాలికా యోగం ఉంది, పంచగ్రహ మాలికా యోగం ఉంది, సప్తమంలో గురు సంచారం ఉంది. ఇలా జాతకంలో యోగములు అయితే గోచార రీత్యా బాగానే నడుస్తూ ఉన్నాయి, కానీ అర్ధాష్టమ శని సంచారం నడుస్తూ ఉన్నది. వ్యయాధిపతితో కలిసి ఉన్నది. మానసిక ఉద్విగ్నత, మానసిక పరిపక్వతలో లోపములు, వేసే ప్రణాళికలలో లోపాలు, తీసుకునే నిర్ణయములలో లోపాలు, ఆచరించే ఆచరణలో లోపాలు, ఒక అడుగు ముందుకు పడ్డట్టేబడి 4 అడుగులు వెనక్కి గుంజుతూ ఉండటం, మానసిక చింత, అప్రశాంతత, అకాల భోజనం, అకాల నిద్ర, ఓవర్ టెన్షన్స్, యాంగ్జైటీసు, ఇవి ఈ వారమంతా కూడా దాదాపు నెక్స్ట్ వీక్ కూడా ఇవే కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ గోచార ఫలితాలు. అయితే ముందు ఓవర్ టెన్షన్స్ కానీ, యాంగ్జైటీస్ కానీ, ఆ డిస్టర్బెన్సెస్ కానీ కంట్రోల్ అవ్వటానికి 9 ముఖముల, 10 ముఖముల, 11 ముఖములు కలిగినటువంటి 9 ముఖాలు, 10 ముఖాలు, 11 ముఖాలు, దీన్ని తిథిమాల అంటారు. అంటే నెల రోజులకి సంబంధించబడిన 9 + 10 19 + 11 30 రోజులు మనకు ఉండేది కనుక 30 శివలింగాలు ధరించినట్లే మెడలో. 9 ముఖాలు భాగ్యస్థానానికి, 10 ముఖాలు వృత్తి ఉద్యోగ వ్యాపారానికి, 11 ముఖాలు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవన కీర్తి ప్రతిష్ట, ధనం, ఫిక్స్డ్ ఎసెట్స్, ఆర్థిక సంబంధమైన ఉపయోగాదులు, మూవబుల్ ఎసెట్స్ ఇత్యాదులకి సంబంధించబడినటువంటి ఉపయోగాదులను ఈ మాల చాలా చక్కటి యోగాన్ని కలగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. త్వరగా అభివృద్ధి చెందటానికి ఎంచుకునే మార్గములలో ఇది ఒకటి. ఇకపోతే తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చేసి దానికి ఇంకొక నూనె కూడా యాడ్ చేయండి. నువ్వుల నూనె, ఊడుగ నూనె, ఇంకొకటి కూడా యాడ్ చేయండి, విప్ప నూనె. అనగా నువ్వుల నూనె, ఊడుగ నూనె, విప్ప నూనె, ఈ 3 నూనెల మిశ్రమముతో దీపారాధన చేసి అక్కడ బృహస్పతి కవచం, బృహస్పతి గ్రహ కవచం లేక బృహస్పతి గ్రహ స్తోత్రము, శనేశ్వర గ్రహ స్తోత్రము లేదా శనేశ్వర కవచము పారాయణ చేయండి. ఈ రుద్రాక్షమాల ధారణ వల్ల, ఆ దీపారాధన వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనూక్ష్యములు, అపరిమితములు. ఈ నీల గణపతి లేక మరకత గణపతి విగ్రహాన్ని పెట్టి ఈ దీపారాధన చేసి ఆ పారాయణ చేయండి. సర్వ శని దోషములు కానీ, గోచార రీత్యా బృహస్పతి గ్రహ దోషం, ఆదిత్యాది నవగ్రహ దోషములు పరిహరింపబడడానికి ఇది ఒకటి చక్కటి మార్గం. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.